నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం చేస్తుంటారు? నేను ఆటో నడుపుతూ ఉంటాను. ఎట్లా 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 గడుస్తుంది? ఎట్లా ఉందన్న, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 6 గ్యారెంటీలు అన్నాడు. 6 గ్యారెంటీలు అని చెప్పి ఆర్టీసీని ఉచితంగా పెట్టి ఇప్పుడు మాలాంటి ఆటోలకు ఓలా ఊపర్లు అట్లాంటి అవి నడిపి ఇక్కడ ఆటోలకు దందా లేకుండా రోడ్ల పాలై ఇప్పుడు గంటలు తొరబడి ఇక్కడ కూర్చొని రోజుకు 500 లేకుండా ఉండి ఇంట్లో ఫ్యామిలీని నడపాలంటే స్కూల్ ఫీజు కట్టాలంటే లేకపోవడం ఇలాంటి ప్రాబ్లాలు చాలా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 6 గ్యారెంటీలని మహాలక్ష్మి అంటాడు. మన ఇది గ్యాస్కి 500 అని చెప్పి ఆ గ్యాస్ ఒకరికి వస్తుంది, ఒకరికి రావట్లేదు. 200 యూనిట్ అంటుండు అది గృహజ్యోతి, అది కూడా రావట్లేదు. ఏదేదో చెప్పిండు. ముందే గవర్నమెంట్ లాస్లో ఉందంటే ఆర్టీసీని పెట్టి ఇంకా లాస్లో తీసుకోపోయిండు. అట్లనే ఇప్పుడు 2 లక్షల సంవత్సరానికి 1 లక్ష ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఎవరికి ఇస్తుండు? ఇప్పుడు 100 రోజులు దాటింది, దగ్గర 5 నెలలు 4 నెలలు కావస్తుంది. నిన్న వచ్చి రాహుల్ గాంధీ వచ్చి ఇంకో 5 గ్యారెంటీలు అంటుండు. సంవత్సరానికి ఒక కుటుంబంలోనే ఒకరికి 1 లక్ష రూపాయలు అట్లా సంవత్సరం పాటు ఇస్తాను, వాళ్ళు అట్లనే ట్రైనింగ్ చేస్తా అంటారు. అట్లా రాష్ట్రాన్ని ముంచడం తప్ప ఇంకా ఏం లేదు. మొన్ననే ఇప్పుడు మళ్ళీ పోయిన గవర్నమెంట్ ఆ విధంగా లాస్ అయిందంటే ఈ గవర్నమెంట్ వచ్చి కూడా రాష్ట్రాన్ని లాస్ చేసుకుంటూ మాలాంటి పేదలకు పుట్టకూడదు తప్ప ఇంకా ఏం లేదు. అటు ఊర్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 120 రోజులు దాటుతుంది కదా. ఈ 120 రోజులలో మీ ఆటో వాళ్ళకంటే చాలాసార్లు ధర్నాలు కూడా నిరసనలు కూడా తెలిపారు. మీకు ఏమైనా న్యాయం చేస్తామని చెప్పేసి పిలిచి ఎవరన్నా మాట్లాడారు? ఎవరు చేస్తారు? అదిగో ఇదిగో అంటారు. ప్రజాపాలన అన్నాడు, ప్రజా దర్బార్ అన్నాడు. ఆ ప్రజా దర్బార్లో పోతే మీకు నెలకు 1000 రూపాయలు ఇస్తా, వేయలేదు. కనీసం ఇక్కడ జీవన ఉపాధి గడుపుకొని ఊరు వదిలి హైదరాబాద్కి వచ్చాము. పిల్లలను చదివించాలంటే సంవత్సరానికి 1 లక్ష రూపాయలు ఫీజు అవుతుంది. ఇంట్లో పూట గడవక ఇంటి కిరాయి కట్టలేక సాల్ అవుతుంది. చాలా ఇబ్బందిగా ఉంది. 1000 రూపాయలు ఇస్తే మీకు న్యాయం జరిగినట్టు? ఏం న్యాయం జరుగుతుంది? నెలకు 15,000 ఇస్తే కనీసం 15,000 ఇక్కడ ఒక 500 అంటే నెలకు ఒక 30,000 రూపాయలు ఆమ్దాని ఉంటే ఇంట్లో సంసారం నడపడానికి ఒక ఉపయోగపడుతూ ఉంటుంది. ఏవైతే ఇప్పుడు 6 పథకాలను పెట్టి ఉచిత బస్సు ఇచ్చిండు, దీంట్లో ఏమైనా మార్పులు చేస్తే మీకు అంటే మీలాంటి ఎంతోమంది ఉపాధికి కలుగుతారు? ఉచిత బస్సు అనేది తీసేసి కనీసం ఇప్పుడు 200 ఛార్జ్ ఉన్న కాడ ఒక 100 రూపాయలు ఆప్ ఛార్జ్ పెడితే అక్కడ అటు ప్రయాణికులకు కూడా అంత రిస్క్ పడి ఎందుకు పోవాలని చెప్పి మాలాంటి ఆటోలకు అక్కడ ఇచ్చే పైసలు అదే ఆటోలకు ఇస్తే బాగుంటుందని చెప్పి మా ఆటోలో వస్తే మాకు కూడా కొంచెం మేలు అయినట్టు ఉంటుంది. అది ఓకే. పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ప్రాంతం నుండి మల్కాజిగిరి నుండి చూసుకుంటే బీజేపీ నుండి ఈటెల రాజేందర్ ఉన్నాడు, అటు బీఆర్ఎస్ నుండి రాగిడి లక్ష్మారెడ్డి ఉన్నాడు, కాంగ్రెస్ నుండి చూస్తే సునీత మహేందర్ రెడ్డి ఉన్నారు. ఈ ముగ్గురిట్లలో ఎవరు గెలిచే అవకాశం ఉందన్న? ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూస్తే ఆల్రెడీ కాంగ్రెస్ది ఊర్లలో పోయినా కానీ అప్పుడు ఇక్కడ సిటీ అర్బన్లో అయితే ఎవరు వేయలేదు, రూరల్లో వేసారు. ఆ రూరల్లో కూడా ఇప్పుడు పంటలు ఎండిపోయి ఎక్కడెక్కడ ఆగమై వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్కి అయితే నమ్మే ప్రసక్తి లేదు. మామూలుగా ఇప్పుడు ఇక్కడ విషయం అయితే బీజేపీ గెలుస్తుందని అనుకుంటున్నాను. ఎందుకోసం అన్న? ఎందుకంటే ఇప్పుడు దేశం మొత్తాన్ని పరిపాలిస్తూ ఇప్పుడు ప్రతి దానికి కొంచెం ముందడుగులో ఉంది కాబట్టి బీజేపీ వస్తుందని అనుకుంటున్నాను. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ గెలిస్తే మరింత బలం చేస్తామని అంటారు. ఇంకా ఏం చేస్తారు? బలం ఆల్రెడీ ముందే ఇప్పుడు కాంగ్రెస్ బలం చేస్తుందని చెప్పి ముందు గవర్నమెంట్ లాస్లో ఉన్నదానికి ఇంకా లాస్లో తీసుకెళ్తారు. ఇప్పుడు ఆర్టీసీ రోజుకు 4,000 కోట్లు నష్టం వస్తుంది. ఇదే 4,000 కోట్లకి పేద ప్రజలకు పెట్టు, విద్యార్థులకు పెట్టు, ఏదైనా వృద్ధాప్య పింఛని లేదంటే ముసలోళ్ళకు వైద్యం పరంగా 10 లక్షలు నేను ఆరోగ్యశ్రీ పెట్టినంటూ ఆరోగ్యశ్రీలో మన హాస్పిటల్ పోతే ఎక్కడ 10 లక్షలు వస్తున్నాయి? రావట్లేవు. ఓకే అన్న, ఫైనల్గా సెంట్రల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్? బీజేపీ గెలుస్తుంది. అంటే ఏం చేసిరని? బీజేపీ ఇప్పుడు అన్ని విధాలుగా ఎక్కడ చూసినా బీజేపీ కొంచెం మన బెటర్గా అంటే దేశం మొత్తంలో చూస్తే బీజేపీ కొంచెం బెటర్ ఉందని అనిపిస్తుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే.